పేదరికం కారణంగా పూట గడవడమే గగనం అనుకునే పరిస్థితుల్లోనూ తన బిడ్డ అనుకున్నది సాధించడానికి చేయూతనిచ్చింది ఓ తల్లి. ఇప్పుడు ఆమె కూతురు రజిత ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 400 మీటర్ల రిలేలో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఆ తల్లి పేరు భద్రమ్మ. వాస్తవానికి భద్రమ్మ, ఆమె భర్త మారయ్యలది ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతేవాడ జిల్లాలోని బుసరాజ్ గ్రామం. కరువు కాటకాలు రావడంతో ఆమె కుటుంబం అక్కడి నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలంలో రామచంద్రాపురం అనే గ్రామానికి వలస వచ్చింది. రామచంద్రాపురం చుట్టూ అడవులు. రోజూ అడవిలోకి వెళ్లి ఆహారాన్ని సంపాదించుకోవాల్సిన పరిస్థితి. రజిత పుట్టిన 2 ఏళ్లకు మారయ్య మరణించారు. దీంతో కుటుంబ భారమంతా భద్రమ్మపైనే పడింది. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఇతరులైతే బెంబేలు పడిపోతారు. కానీ భద్రమ్మ వాటికి తలవంచలేదు. జీవితంతో పోరాడాలనుకుంది. రోజు కూలికి వెళ్లేది. తాను తిన్నా తినకపోయినా పిల్లలకు పెట్టేది. తన పిల్లలను బాగా చదివించుకోవాలనే భావన భద్రమ్మలో బలంగా పడింది. సమీపంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ సొసైటీ నిర్వహిస్తున్న ఆరూపే ఉన్నత పాఠశాలలో చేర్చింది. చిన్నప్పటి నుంచి రజిత ఇతరులతో పోలిస్తే అలసట లేకుండా వేగంగా పరిగెత్తేది. స్కూల్లో చేరిన తర్వాత రజితకు పాఠ్యాంశాల కన్నా ఆటల్లోనే ఎక్కువ ఆసక్తి కనబరిచేది. ఆమెకు పరుగులో ప్రతిభ ఉందని తొలిసారి గుర్తించి ప్రోత్సహించింది ఆరూపే పాఠశాలకు చెందిన ఫాదర్ యేసురత్నం. ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో జిల్లా స్థాయిలో 100 మీటర్ల రేసులో గెలిచిన రజిత ఆదివాసీ పిల్లల్లో ఒక స్టార్గా మారింది. ఆ తర్వాత కాలంలో జాతీయ స్థాయిలో ఆమెకు అనేక బహుమతులు వచ్చాయి. కానీ ఆమెను పేదరికం వెంటాడుతూనే ఉంది. కాళ్లకు వేసుకోవడానికి సరైన షూలు ఉండేవి కావు. తన వద్ద ఉన్న కొద్దిపాటి డబ్బులను రజితకు భద్రమ్మ అప్పుడప్పుడు ఇస్తూ ఉండేది. ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 400 మీటర్ల రిలేలో స్వర్ణ పతకాన్ని సాధించిన రజిత ప్రస్తుతం 2026లో జరగనున్న కామన్వెల్త్ పోటీలకు శిక్షణ పొందుతున్న రజిత 2028లో జరగబోయే ఒలింపిక్స్ అథ్లెటిక్స్ జట్టుకు కూడా ఎంపికైంది. మన్యం ప్రాంతం నుంచి అంతర్జాతీయ స్థాయిలో పతకాలను సాధించిన అథ్లెటిక్గా రజితకు పేరు, ఆమెను ఈ స్థాయికి తీసుకొచ్చిన ఆమె తల్లి భద్రమ్మ పేరు కూడా చరిత్రలో నిలిచిపోతోంది. భవిష్యత్తులో ఆదివాసీ బిడ్డ రజిత మరిన్ని పతకాలను సాధించి మన దేశానికి ఖ్యాతి తీసుకొస్తుందని అందరం ఆశిద్దాం.